హలో అండి. ఈ దోసకాయ పచ్చడి చూసినప్పుడల్లా నాకొకటి గుర్తొస్తది. అంటే నేను చదువుకునే డేస్‌లోని మా నాన్న, మా తమ్ముడు అయ్యప్ప మాల వేసినప్పుడు ఇంట్లో భోజనాలు పెట్టిస్తారు కదా! అలా పెట్టించినప్పుడు ఈ దోసకాయ పచ్చడి కంపల్సరీగా ఉండుద్ది. అయితే వాళ్ళు వండుతున్నప్పుడు నేను అక్కడే నిలబడి చూసాను. ఇదైతే నాకు చాలా ఇష్టం. అందుకనే అది నాకు మైండ్‌లో నుంచి అయితే పోలేదు. ఇది వండుతూ అంటే బయట వంట చేస్తున్నారని నేను ఇంటి ఎనకాతలకి వెళ్లి జడ వేసుకుంటున్నాను. నా కాళ్ళకి కొంచెం దూరంలోనే చిన్న పాము అది చాలా విషపురుగు. అయితే నేను దాన్ని చూసి గట్టిగా అరిసేసాను. అందరూ వచ్చేసారు. పాపం ఒక ఆవిడైతే దాన్ని చంపేసింది. పాపం అనిపించింది. నా వల్లే చనిపోయిందని. అయితే ఈ పచ్చడి వండినప్పుడల్లా నాకు ఆ పామే గుర్తొస్తది. ఏది చూసినా సరే నైట్ అప్పుడు అంటే తాడునైనా, వైర్‌నైనా, కరెంట్ వైర్‌ని చూసినప్పుడల్లా నాకు భయమేసేసిద్ది. అంటే పాములాగే కనపడేది. అయితే ఈ పచ్చడైతే చాలా ఈజీ. అన్నీ ఫ్రై చేసేసుకోవడమే. ఇందులో ఒక్క బీరకాయ మాత్రమే మిస్ అయింది. మీరు వేసుకోండి. నాకైతే దొరకలేదు. ఫైనల్‌గా చిన్న చిన్న ముక్కలు మొత్తం మిక్సీ చేశాక ఇలా కలిపేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.